ఏ తలుపు తట్టినా కూడా దేవుళ్ళ ఫోటోలు లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఫోటోస్ ఉంటాయి కదా. బట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఎవరికి ఇస్తా ఓటు? జగన్ సార్కు. జగన్ సార్కి మన సారే వస్తారు. జగనే ఎప్పుడైనా జగనే మేడం వచ్చేది, తగ్గేదేలే మేడం, జగనే. పెద్దమ్మ తల్లికి 24 గంటలు ముక్కుతాండ నేను సార్ గెలిచాలని. రూములు ఇచ్చినారు, పెన్షన్ ఇచ్చినారు, భూమి వచ్చింది. 2024 సీఎం ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి. గెలిచేది అయితే జగన్ సారే మేడం, ఇదైతే ఖచ్చితంగా. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కట్ చేస్తే 2024 ఎన్నికలు వచ్చేసాయి. మళ్ళీ తెరపైకి వివేకానంద రెడ్డి మరణం ఇష్యూ ఈ వైఎస్ కుటుంబంలోనే 2 వర్గాలుగా విడిపోయి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే పరిస్థితి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డికి సొంత గ్రామం, సొంత పట్టున్న ఊరు బలపనూరు. ప్రస్తుతం మనం బలపనూరులో ఉన్నాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ హౌస్ కనిపించింది. ఆ ఇంట్లో వాతావరణం, ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎలా ఉంటుంది అని చెప్పి చూపించాలని నేను ట్రై చేశాను. వై? బికాజ్ 2019 ఎన్నికల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో వివేకానంద రెడ్డి మరణం, 24లో కూడా అలాంటి సిచ్యువేషనే. ఇంకా ఒక క్లారిటీ కూడా ఆ కేసులో రాలేదు. ఆరోపణలు ప్రత్యారోపణలు మళ్ళీ ఈ ఎన్నికల సమయాన తెరపైకి వచ్చాయి. ఆ వివేకానంద రెడ్డి మరణం తర్వాత అతను పెళ్లి చేసుకున్న 2వ భార్య ఎక్కడుంది, ఆమెకి సంతానమైన కుమారుడు ఎక్కడున్నారు, వివేకానంద రెడ్డి చివరి రోజుల్లో గడిపిన ఇల్లు ఎలా ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ నా వెనక కనిపిస్తున్న ఈ ఇంట్లో వివేకం సార్ చివరి నిమిషం వరకు, అంటే తన ప్రాణాలు కోల్పోయిన రోజు కూడా ఇదే ఇంట్లో ఉన్నారు. తన చివరి డేస్ అన్నీ కూడా ఇక్కడే ఆయన గడిపారు. ఇక్కడున్న గ్రామస్తులతో, ఇక్కడున్న స్థానికులతో ఆయన చాలా అనుబంధాన్ని పెనవేసుకొని ఉన్నారు. మనం ఇంట్లోకి వెళ్ళి ముందుగానే ఒకసారి వాళ్ళ 2వ భార్యగా చెప్తున్న షమీం వాళ్ళ మదర్ని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేశాం. బట్ తను అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, తనకి ఇష్టం కూడా లేదు. వద్దు, మాకు ఇబ్బంది పెట్టొద్దు, ఇష్టం లేదు మాకు మీడియా ముందుకు రావటం అని తను చాలా నిస్సహాయ స్థితిలో చెప్తున్నారు. ఎందుకు అంటే మాకు చాలా థ్రెటనింగ్ ఉంది, మమ్మల్ని ఎవరేం చేస్తారో తెలియదు, మాకు ఏదైనా జరిగితే మా జీవితాలు మేము కోల్పోతే మాకు ఎవరు దిక్కు అనే ఒక అభిప్రాయాన్ని తను వెల్లడిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు 2వ పెళ్లి చేసుకున్నది వాస్తవమే, కుమారుణ్ణి కన్న విషయం వాస్తవమే, ఇక్కడే తన జీవితాన్ని చివరి నిమిషం వరకు గడిపిన విషయం కూడా వాస్తవమే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని మీడియాలో చెప్పడానికి కావచ్చు, లేదంటే ముందుకొచ్చి మాట్లాడడం కావచ్చు, ధైర్యం చేయలేని పరిస్థితి. అలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ ప్రస్తుతం బలపనూరులో ఉన్నాయి. కానీ జగన్ గారి పైన అభిమానం కావచ్చు, వివేకానంద రెడ్డి పైన ఒక అభిమానం కావచ్చు, అవినాష్ పైన అభిమానం కావచ్చు, 1% కూడా తగ్గలేదు. వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూ జరిగిపోయింది. కారణాలు ఏవైనా సరే మా అభిమానం మాత్రం జగన్ పైన అలానే ఉంది, అవినాష్ రెడ్డి గారి పైన అలానే ఉంది మాత్రం వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. ఈ ఊర్లో 850 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క గడప జగన్మోహన్ రెడ్డి నామస్మరణమే, ప్రతి ఒక్క ఇల్లు కూడా జగన్కే ఓటు వేస్తామనే నినాదమే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. సో వివేకానంద రెడ్డి ఇల్లు ఎలా ఉంది, ఆయన ఇంట్లో వాతావరణం ఎలా ఉంది అని చూపించడంలో భాగంగా ఇక్కడ నేను ఒక్కసారి ఆగి ఈ దృశ్యాలు మీకు చూపిస్తున్నాను. దిస్ ఈజ్ వివేకానంద రెడ్డిస్ హౌస్. తను చనిపోయిన తర్వాత అతని 2వ భార్య తల్లిదండ్రులు మాత్రమే ఇందులో ఉంటున్నారు. షమీం ఎక్కడుందో తెలియదు. కొంతమంది చెన్నై అంటున్నారు, మరి కొంతమంది హైదరాబాద్ అంటున్నారు. ఆమె మీడియా ముందుకు వచ్చినా, తెర మీదకి వచ్చినా కూడా తనకి థ్రెటనింగ్ ఎక్కువైపోతుంది, తనని కాపాడడానికి ఎవరు లేరు అని ఒక బాధతో తను మీడియా ముందుకు రావట్లేదు అని చెప్పి ఇక్కడున్న ఇతర రిలేటివ్స్ అంతా కూడా మనతో చెప్తూ ఉన్నారు. ఇక చాలామంది ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు అనేక విషయాలపైన స్పందిస్తూ ఉన్నారు. ఇక్కడ బలపనూరులో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎలా గడిపారు, ఇవన్నీ విషయాలు చాలా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఒకసారి మీకు కూడా ఆ మాటలన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను, నాతో రండి. అమ్మ, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంది ఇక్కడ? జగన్ గారే వస్తారా, వేస్తారా ఓట్లు? మన సారే వస్తారు. మన సొంత ఊరికి బాగా చేసినారు. బుక్కులు వచ్చినాయి, భూమికి మంచిగా 1 ఎకరా, ఇల్లులు వచ్చినాయి. ఇంకా ఓటు వేయకపోతే ఏమన్నా ఉందా మేడం? న్యాయం ఉందా ఎక్కడన్నా? బలపనూరులో వివేకానంద రెడ్డి గారి ఇల్లు కూడా చూసాను ఇప్పుడు. అదైతే ఏమో మేడం, మీరు చూసారమ్మా? ఆయనకి 2వ వివాహం అయ్యి కొడుకు అయితే ఉన్నమాట వాస్తవంగా అయితే ఏం చూడలేదు మేడం. మేము అందరితో పాటు ఇన్నట్టే సొంతంగా అయితే ఇక్కడ ఈ ఇంట్లోనే ఉన్నారు అని అన్నారు కదా. వాళ్ళ ఇంట్లో అయితే లేరు కదా మేడం, ఎక్కడ ఉన్నారో మరి. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఏం పెద్దగా చూడలేదు మేడం. కళ్ళతో చూసినది అయితే చెప్పాలా. గెలిచేది అయితే జగన్ సారే మేడం, ఇదైతే ఖచ్చితంగా.
ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? వస్తుంది మేడం, భారీగానే వస్తుంది. ఓకే, మా సార్ ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరికి ఓటేస్తారు ఎలక్షన్స్ లో? జగన్కి వేస్తాము. నిజంగా వేస్తారా? అడగంగానే చెప్పేస్తున్నారు. నిజంగా ప్రచారం పోతానమ్మా, నిజంగా ఏంది ఆ, ప్రచారం పోతాం, మీరే కష్టమా పోతున్నారు. పోతాను, చెప్తాను వేరే వాళ్ళకి కూడా మేము ఇంకా చేయాలని. ఏం మంచి జరిగింది జగన్ గారి ద్వారా? నాకు పాపకు ఇంజనీర్ చదివింది, ఆ పాపకు లెక్క పేమెంట్, మా భార్యకు 18,000 అది లెక్క, నాకు పింఛను, రైతు భరోసా అన్నీ వస్తానేమో. ఓకే, ఇప్పుడు కూటమని చంద్రబాబు నాయుడు వాళ్ళంతా వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఓడగొడతామంటున్నారు జగన్ గారిని. మనం చేసే పద్ధతి మంచి బాగుంటే ఎవరు ఎంతమంది చేంజ్ చేస్తారు అమ్మా, ఎంతమంది వచ్చి ఏం చేయలేరు. మనం మనకు ప్రజలు బాగా చేసినప్పుడు ఎంతమంది వచ్చి ఏం చేస్తారు, ప్రజల్లో ఉండాలి అంతే, ఏం లేదు మా మనకి మన నాయకుడు మాకు జగనే. ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగనే. జగనే. ఎందుకు? జగన్ అంటే అభిమానం, బాగా చేసినాడని. ఇంటి పట్టాలు ఇచ్చినాడు, చేని పట్టాలు ఇచ్చినాడు, డాకరా ఇచ్చినాడు, అమ్మఒడి ఇచ్చినాడు. ఇంకా జగన్ కాక ఎవరిని అంటారు? ఏం నచ్చిందమ్మా జగన్ గారిలో బాగా? ఇన్ని చేసిండమ్మా. పథకాలు కాదు, నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అంటే మాకు కడపకి ఇక్కడ వచ్చే జగన్ వస్తే మేలని. ఓకే, తండ్రి కొడుకుల్లో ఎవరి పనితీరు బాగుంది? తండ్రి చేసినట్టే కొడుకు చేస్తాడు. పడగల్లోనే కదా నడిచేది. హాయ్, హాయ్, ఏం పేరు మీ పేరు? సాయి గణేష్. ఓకే, ఏం చదువుతున్నారు? బీటెక్ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ అయింది. ఎక్కడ? కేఎస్వరం కాలేజ్, ఇక్కడ కడపలో. కడప కేసు. ఓకే, ఇంత బీటెక్ చదివారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటుంది పొలిటికల్ గా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎలా ఉంది మూడు కడపలో? కడపలో ఆల్మోస్ట్ పులివెందుల ఆల్మోస్ట్ కడప వైఎస్ఆర్సీపీ, స్టేట్ మొత్తం వైఎస్ఆర్సీపీ. 2024 సీఎం ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎంపీ అయితే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎంతమంది చేసినా కూడా లాస్ట్ గెలిచేది అవినాష్ రెడ్డి సారే. మీ ఇల్లు వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గరే ఉంది, ఇప్పుడు చూస్తూ వచ్చాను. సో ఎలా ఉండే 2019లో? ఆయన ఇక్కడే గడిపారంటే కదా? అవును, గడిపారు, వస్తూ ఉండేవారు. అంటే ఎప్పుడు వచ్చారో తెలియదు, వస్తూ ఉండేవారని బయట టాక్. మీరు ఎప్పుడైతే చూడలేదు? ఎప్పుడు చూడలేదు. అవినాష్ రెడ్డి సార్ మీద లేని పోండి చెప్పి వాళ్ళకు ఏదో విధంగా సీట్లు తగ్గించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఇలాంటి కూటమి ఏర్పడడం వల్లే ఎలాగైనా ఎంతమంది కలిసినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి సార్. ఇక్కడ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు గెలుస్తారు. ఎంత వస్తుంది మెజార్టీ సారి జగన్ గారికి? లాస్ట్ టైం 90,000 వచ్చింది మేడం, ఈసారి 1,00,000 ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మీరు ఒక స్టూడెంట్గా చెప్పండి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని చెప్తూ ఉంటారు, అండ్ సంక్షేమ పథకాలు తప్ప ఇంకేం లేవంటూ ఉంటారు కదా. యాజ్ ఎ స్టూడెంట్గా మీకు ఏమి బెనిఫిట్స్ జరిగాయి గవర్నమెంట్ నుంచి? ఆల్మోస్ట్ నేను బీటెక్ 4 years మాత్రం జగన్మోహన్ సార్ ఇచ్చిన డబ్బులతోనే చదువుకున్నాను. చాలా జరిగాయి మేడం అభివృద్ధి. నాడు నేడు కింద మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ బాగా ఉంది. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మామూలుగా బీటెక్ ఏజ్లో ఉంటుంది, ఇప్పుడు 10th class స్టాండర్డ్ నుంచో పెడుతున్నారు. ఎంత మెజారిటీ వస్తుంది జగన్ గారికి? జగన్ గారికి వస్తుంది 90 లక్షలు దాటి రావచ్చు. ఓకే, బాగా చేశారా ఇక్కడ? సంక్షేమ పథకాలు అన్నీ అందాయా? మాతో చెప్పేటేమి చేసినాడు, ఆయన చెప్పిన సాటికి చేసినాడు. ఇంకా చేయాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పనేది కూడా చేస్తా, ఇప్పుడు చెప్పిన కాడికి చేస్తా, చెప్పంది కూడా చేస్తా, మళ్ళీ వచ్చే కూడా ఎగస్ట్రా అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా? అంతకన్నా ఎక్కువ ఉంది, బాగుంది. రాజశేఖర్ కన్నా ఎక్కువ. అమరావతి ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ సార్కి. అసలు డౌటే లేదా? డౌట్ ఏం లేదు, జగన్ సార్. ఏం మంచి జరిగింది మీకు? మాకు చాలా మంచి జరిగింది. డాకరాలో వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, మా కొడుకు బీటెక్ చేసినాడు, అన్ని పథకాలు వచ్చాయి. నాకు 18,000 వచ్చింది, అన్ని పథకాలు వచ్చాయి. ఎలక్షన్స్ వస్తున్నాయా? ఎవరికి వేస్తా ఓటు? జగన్ సార్కు. అవునా? ఎవరికి వేసేది ఎప్పటికి జగన్ సారే, ఎప్పటికి మనం మాకు కొడుకే అయినా రాజశేఖర రెడ్డి గారే. మేము మా పుట్టింటోళ్ళు కూడా మేము ఎప్పటికీ మేము రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి గారే మాకు ముఖ్యం. రాజారెడ్డి గారు పుట్టిన ఊరు అంట కదా ఇది? ఈ ఊరు వాళ్ళు పుట్టినది మేడము, ఎప్పటికీ మేము వాళ్ళే. ఏం మంచి చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి మీకు మీ ఊరికి? మా ఊరికి అమ్మా మాకు పింఛనీళ్ళు ఇచ్చాడు, భూములు లేని వాళ్ళకు ఇచ్చినాడు, మంచిగా ఎకరన్నారా అన్ని ఇచ్చాడు ఆయన. ఓకే, మళ్ళీ ఓటు జగన్ గారికి. జగన్ జై, జగన్కి జై, జగన్ సార్కి జై, వేస్తాం ఓటు. ఎంతమంది అనుకున్నా గెలిచాడు పో, ఎంతమంది అనుకున్నా జగనే గెలిచేది. జగన్ సారే, మా సారే గెలిచాడు. అమ్మా ఎప్పటికీ ఆయన మమ్మల్ని మంచిది అన్నాడు, ఎప్పటికీ ఆయన మర్చిపోము. ఎంతమంది పిల్లలు మీకు? నాకా
ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ. ఓకే. ఈ పింఛన్లు నువ్వే తీసుకుంటావా వాళ్ళకి ఇస్తావా? ఇంకా సాగుతాండారు వాళ్ళే, సాగుతాండారు. ఎగబెట్టుకుంటా అంత ఎప్పుడన్నా ఇరుకు పడితే పిల్లోళ్ళ కూర్చా వాళ్ళే సాగుతాండారు. ఇంకా నేను కడగ వండుకుంటే నాకే ఇంకా జగన్ గారు ఇచ్చిన డబ్బులతో వండుకొని తినేస్తావు. జగన్ గారు ఇచ్చిన డబ్బులతోనే వండుకుంటాం. ఓకే. పెద్దమ్మ తల్లికి 24 గంటలు ముక్కుతాండా నేను సారి గెలిచాలని. ఎప్పటికి సారే గెలిచాలి, ఎప్పటికి సారే గెలిచాలంటాను నేను. ఓకే. రోజు అమ్మవారికి దండం పెట్టుకొని వస్తున్నా, ఎప్పటికి సారి గెలిచాలంట ముక్కుతంట నేను. చూసావా ఎప్పుడైనా జగన్ గారిని? ఏం దళం లేని వాటిలో కలిసినాము పెద్దమ్మ తల్లి దగ్గర. ఎప్పుడన్నా వచ్చానులే, అప్పుడు ముఖ్యమంత్రి తల్లికి వచ్చాన్నాడు, వచ్చానే మాట్లాడినా. ఏమన్నారు? ఏమన్నాడు మాట్లాడినా ఊరికే, ఏం సారు బాండవ్వా అని హెచ్చరించి బాగా మాట్లాడినాం. ఏదన్నా కళ్ళు ఆపరేషన్ కాల్చింటి చేయించుకో అవ్వా, ఆయన ఉన్నాడు, మా తమ్ముడు ఐలేష్ రెడ్డి ఉన్నాడు, పోయి చేయించుకోనిండే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే తొలి ఓటు వచ్చిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ ఓటు ఏ పార్టీకి, ఏ లీడర్కి వేయబోతున్నారు అనే దాని పట్ల కాస్త క్యూరియస్గా అనిపిస్తోంది. అడిగి మరీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఒకసారి అడుగు తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది. హాయ్, ఏం పేరు మీ పేరు? జగదీష్ మేడం. జగదీష్. ఓకే. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓ, అయితే ఓటు వచ్చేసింది, ఓటు హక్కు వచ్చింది మేడం. ఫస్ట్ ఓటు కదా ఇప్పుడే? ఎస్ మేడం. ఎలా ఉంది ఏపీ ఇక్కడ డిస్టిక్లో పరిస్థితులు, జగన్ గారి సంక్షేమ పథకాలు? ఎప్పుడైనా జగనే మేడం వచ్చేది, తగ్గేదేలే మేడం జగనే. ఎందుకంటే మాకు చాలా మేలు చేశాడు మేడం. ఇప్పుడు జగన్ గెలిస్తే మా ఫ్యూచర్ బాగుంటుంది మేడం. ఏం నచ్చింది జగన్ గారిలో అంతలా? చాలా ధైర్యం మేడం, అతని ధైర్యం ఒంటరి పోరాటం చేస్తున్నాడు మేడం. 6 డజన్ మంది వచ్చిన వెనకడాలి మేడం, మంచి ధైర్యం ఉంది. అందుకే మేడం జగన్కే ఓటు మేడం. ఓకే. మీ ఫ్యామిలీ అంతానా, మీరు ఒక్కరేనా? ఫ్యామిలీ అంతా మేడం. రైట్. మీ పేరు? రేవంత్ మేడం. రేవంత్. ఓ, ఓకే. ఏంటమ్మా ఎలా ఉంది ఇక్కడ సంక్షేమ జగన్ పథకాలన్నీ బాగున్నాయి మేడం. ఆరోగ్యశ్రీ పథకాలు, అమ్మఒడి, విద్యా దీవెన అన్నీ బాగా ఉంది మేడం. అందులో చెప్పరు. పులివెందులు కూడా డెవలప్ బాగా అయింది. బలపనూరులో డ్రైనేజు, పిల్లల స్కూలు అన్నీ డెవలప్మెంట్ చేశారు. అందులో బూట్లు, టై, ఐడి కార్డు ప్రైవేట్ స్కూల్తో పాటు డెవలప్ చేశాడు. ప్రైవేట్ స్కూల్ అన్నీ పడిపోతాయి. గవర్నమెంట్ కాలేజ్ కూడా డెవలప్ చేశాడు. అందులో ఎంతమంది వచ్చినా భయపడలేదు, సింహం సింగిల్గా వస్తుందని చెప్తాను.